వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ చైనా. ఈ డ్రాగన్ కంట్రీ మరోసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టుకుంది. పైకి శాంతి కబుర్లు చెబుతూనే లోపల మాత్రం అణ్వాయుధాల కుంపటిని రాజేస్తుంది. నిన్న మొన్నటి వరకు సరిహద్దులో కవ్వింపులకు పాల్పడినటువంటి డ్రాగన్ కంట్రీ ఇప్పుడు ఏకంగా అణుబాంబుల తయారీలో బరి తెగించి వ్యవహరిస్తుంది. చైనా తన వద్ద అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటున్నటువంటి తీరు చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కేవలం రక్షణ కోసం మాత్రమే అణ్వాయుధాలు అని దశాబ్దాలుగా నమ్మబలికినటువంటి చైనా ఇప్పుడు అమెరికాకు ధీటుగా రష్యాకు సవాలుగా ఎదిగేందుకు సిద్ధమవుతుంది. అగ్రరాజ్యం అమెరికా సైతం చైనా అణుక్షిపణుల వేగాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఆయుధ సమీకరణ కేవలం అగ్రరాజ్యాల పోరాటానికేనా, లేక దీని వెనుక భారత్ను చుట్టుముట్టేటువంటి కుట్ర ఉందా? ఇరాన్ మీద విరుచుకుపడేటువంటి అమెరికా చైనా విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తుంది? అసలు ఆసియాలో రాబోయేటువంటి కాలంలో అణుయుక్త మేఘాలు కమ్ముకోనున్నాయా అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చైనా తన అణు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎంచుకున్నటువంటి మార్గం అత్యంత ప్రమాదకరమైనది. సిప్రీ నివేదిక ప్రకారం చైనా ఏడాదికి సగటున 100 కొత్త వాటర్ హెడ్లను కూడా తయారు చేస్తుంది. అంటే సగటున ప్రతి 3 రోజులకు ఒక అణుబాంబును సిద్ధం చేస్తుంది. గోబీ ఎడారిలో వందలాది భూగర్భ బొరియలను చైనా నిర్మిస్తుంది. వీటిలో అమర్చేటువంటి క్షిపణులు నిమిషాల వ్యవధిలోనే అమెరికాలోని ఏ నగరాన్నైనా లేదా భారత్లోని ఏ మూలాన్నైనా అగ్నిగుండంగా మార్చేయగలవు. చైనా అనుసరిస్తున్నటువంటి నో ఫస్ట్ యూజ్ అనేటువంటి విధానం కేవలం మాటలకే పరిమితమా అనే అనుమానం ఇప్పుడు ప్రపంచ దేశాలని బలపడుతుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చైనా అణు విస్తరణ వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యేటువంటి దేశం భారత్. ప్రస్తుతం భారత్ వద్ద 180 వార్ హెడ్లు ఉండగా చైనా వద్ద ఇప్పటికే 600 దాటే. చైనాకు మిత్రదేశమైనటువంటి పాకిస్తాన్ వద్ద కూడా 170 వరకు వార్ హెడ్లు ఉన్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే భారత్ 2 వైపుల నుంచి అణుముప్పును ఎదుర్కోవలసి ఉంటుంది. చైనా తన క్షిపణులను టిబెట్ పీఠభూమిలో మోహరించడం వల్ల భారత్లోని ప్రధాన నగరాలు వాటిని అతి తక్కువ దూరంలో ఉన్నాయి. ఇక హిమాలయ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో చైనా తన యొక్క అణు సామర్థ్యం ఏదైతే ఉందో దీన్ని చూసి కూడా భారత్ మానసిక ఒత్తిడిలోకి నెట్టాలని కూడా చూస్తుంది. భారత్ తన రక్షణ వ్యవస్థను పెంచుకుంటున్నప్పటికీ చైనా వేగంతో పోటీ పడడం ఇప్పుడు దేశ రక్షణ ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాలుగా మారింది. ఇరాన్ లాంటి చిన్న దేశాల మీద ఆంక్షలు విధిస్తూ సైనిక చర్యలు హెచ్చరికలు జారీ చేసేటువంటి అమెరికా చైనా విషయంలో మాత్రం రాయబారాలకే పరిమితమవుతుంది. దీనికి చైనా ఆర్థిక సైనిక శక్తి కూడా కారణంగా మారుతుంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవు కాబట్టి అమెరికా దూకుడు ప్రదర్శించగలదు. కానీ చైనా అణువస్త్రాలతో మాత్రం పూర్తి స్థాయిలో ముళ్ళ పొద లాంటిదే. దాన్ని ముట్టుకుంటే అమెరికా ఉనికికే ప్రమాదంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. చైనా దగ్గర ఉన్నటువంటి డాంగ్ ఫెడ్ వంటి క్షిపణులు అమెరికా గగనతల రక్షణ వ్యవస్థలను చీల్చుకొని వెళ్ళగలవు. అందుకే యుద్ధం కంటే ఆర్థిక ఆంక్షల ద్వారా చైనాను దెబ్బతీయాలని అమెరికా భావిస్తుంది. కానీ చైనాపై ఆర్థికంగా కూడా ప్రపంచ దేశాలు ఆధారపడి ఉండడం, అమెరికాకు చైనా పైన యుద్ధం చేసేటువంటి దమ్ము ఉన్నా కూడా ఆ యుద్ధం వల్ల కలిగేటువంటి నష్టం భరించలేని శక్తి మాత్రం అమెరికాకు లేదు. మరోవైపు ప్రపంచం మొత్తం కూడా మళ్ళీ కోల్డ్ వార్ తరహా పరిస్థితుల్లోకి జారుకుంటుంది. చైనా అణుక్షిపణుల సంఖ్య 2030 నాటికి 1000 దాటితే అప్పుడు ప్రపంచంలో అమెరికా రష్యా తర్వాత చైనా 3వ అతిపెద్ద అణుశక్తిగా మారుతుంది. ఇది ఆసియాలోని భారత్ జపాన్ వంటి దేశాలను కూడా తమ అణు నిల్వలను పెంచుకునేటువంటి విధంగా ప్రేరేపించవచ్చు. శాంతి మంత్రం పఠించేటువంటి దేశాల మధ్య ఇప్పుడు సైలెంట్గా సాగుతున్నటువంటి ఈ అణుపోటీ భవిష్యత్తులో చిన్న పొరపాటు జరిగిన మానవ జాతి మనుగడే ముప్పుగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది.